చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ఈరోజు ప్రెస్ మీట్ చేసిన మన గౌరవ అతిథి శ్రీ అంజిరెడ్డి గారికి ఎమ్మెల్సీ వారిని ఈ ప్రెస్ మీట్ అడ్రస్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆంధ్రాలో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. అక్కడ ఇప్పి ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసానికి రాష్ట్ర బీసీ నాయకుడు, ఈరోజు నేషనల్ బీసీ నాయకుడు. మరి ఆ ముఖ్యమంత్రి భోజనం చేస్తే ఈ ముఖ్యమంత్రి భోజనం చేస్తాడా? ఆ ముఖ్యమంత్రితో ఈ ముఖ్యమంత్రికి ఏమైనా కాంపిటీషన్ పెట్టుకురా? అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 21 పేజీ నంబర్ మనం ఏమిచ్చినాం? ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మీరేం రాశారు? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. అంటే మెరుగైన రీతిలో కొనసాగిస్తామంటే 15,000 కోట్ల అమౌంట్ ఉండి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ బాధన పడ్డారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. సుమారు 60 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటి తీసుకున్న కార్యక్రమం ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం తీసుకొని వణుకు పుడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ అక్కడ ఉన్నది, మరి ఇక్కడ తీసుకోరా అనే రకంగా అడుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జవాబు చెప్తా ఉన్నాను. కోర్టు సాక్ష్యంగా 15 తారీఖు లోపల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని మాట ఇచ్చినవా లేదా? దీనికి జవాబు చెప్పాలి. చాలామంది ఫీజు రాక, విద్యార్థులు సర్టిఫికెట్ లేక, పై చదువులు చదవలేక, అరే ఉద్యోగాలు క్యాంపస్ సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఫీజు అమౌంట్ ఇవ్వలేక పరిస్థితి చాలామంది ఉన్నారు. ఓ బీసీ బిడ్డ మాట్లాడితే మీరు అక్కడ ఉన్నారు, మీరు ఎట్టి బస్సులో ఇప్పియాలని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడి నుంచి ఎవరికి ఇచ్చినావు? ఆయన ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఇక్కడ ఆ రాజ్యసభ మెంబర్, ఇదే బీసీలకు అన్యాయం చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది ఆయన. దాని గురించి ఏం మాట్లాడతామని అడుగుతా ఉన్నాను. దానికి జవాబు చెప్పు. బీసీల నోట్ల మనబోసిన క్యాండిడేట్ ఆయన, దానికి జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఒక మాట అన్నారు. ఆ మాట ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నెల 200 కోట్లు రిలీజ్ చేస్తాను కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఏదైతే ఉన్నదో, టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏదైతే ఉన్నదో, స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఎంతోమంది ఆధారపడకుండా ఉన్నారు. దానికి మరి ఏం జవాబు చెప్తావు? వాళ్ళ జీవితాలతో వెలుగులని అది నిప్పులు పోసిన క్యాండిడేట్ నువ్వు ఈరోజు. దానికి జవాబు చెప్పండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇచ్చిన గ్యారంటీ ఏమున్నది మీది? ఆ గ్యారంటీలో ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎట్లయినా చేస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకేమిచ్చిందంటే ఒక్కసారి రుసుము చెల్లించిన పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏదైతే నమోదు చేసుకున్నావో దాని అభ్యర్థుల్లో కూడా మిగతా నోటిఫికేషన్ చెల్లించిన అవసరం లేదన్నారు. మొన్న చూసి మీరు 200 ఉన్నదాన్ని 1000 రూపాయలు పెంచిన ఘనత వాళ్ళది. మరి ఇచ్చిన మాట దేని మీద నిలబెట్టుకున్నావు? అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టు నిరుద్యోగుల యువతకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు?
దీని మీద మీరు ఇచ్చిన దాని మీద మాట్లాడుతూ ఉన్నాను. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 1000 కోట్లు విధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు నిరుద్యోగుల కోసానికి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలు గాను తెలంగాణ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తారో మేము చూస్తా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి, లేదా భారతీయ జనతా పార్టీ లడాయికి పోతుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని స్కూల్స్లో ఇంతవరకు డ్రెస్ రాలేదు, బుక్స్ రాలేవు. దానికి ఏం జవాబు చెప్తావు? జూన్లో మనం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఏం రివ్యూ చేస్తూ ఉన్నారు? ఎట్లా రివ్యూ చేస్తూ ఉన్నారు? విద్యార్థుల పిల్లల్ని నిర్లక్ష్యంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఇన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, దానికి ఏ విధంగా చేస్తారు? దానికి శివం గారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల విషయంలో అయినా నిరుద్యోగుల విషయంలో అయినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం చేపడతానని తెలియజేస్తా ఉన్నాను. హైడ్రా విషయంలో ఆయన ఏమన్నా అంటే ఇది పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హైడ్రా ఏమన్నా అంటే హైడ్రా విషయంలో ఇది మంచి కార్యక్రమం, ఎనలేని జీవితంలో ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని. మరి గొప్ప కార్యక్రమానికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్లు అయినా, మున్సిపాలిటీ అయినా, గ్రామ పంచాయతీలు అయినా 74వ రాజ్యాంగ ప్రకారమైన మరి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు ఏ విధంగా గులగొడతారు? జీవో ప్రకారంగా నియమించిన ఈ రంగనాథ్ను గులగొడతా ఉన్నారు. మరి వాళ్ళు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేరు. మరి ఇది న్యాయమా అది న్యాయమా మీకు? అరే రాజ్యాంగ పరంగా నువ్వు ఏదైతే ఉన్నదో, నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ నెరవేర్టు. ఒక ఇల్లు కట్టి చూపి. ఇల్లు గులగొట్టడానికి ఒక జేసీబీ డ్రైవర్ చాలు. ఇల్లు కట్టాలంటే ఒక సీఎం కావాలి. మరి ఒక జేసీబీ డ్రైవర్ కావాలన్నా సీఎం కావాలన్నా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు. గరీబోళ్ళ ఇల్లు అన్ని కూలుస్తూ ఉన్నావు. మేము ఒకటే భారతీయ జనతా పార్టీకి నాలలకైనా, చెర్లకైనా, కాలువలకైనా మేము వ్యతిరేకం కాదు. ఒక పర్మిషన్ ఇచ్చిన ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ నాలా కన్వర్షన్ చేస్తాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇది ఇరిగేషన్ క్లియరెన్స్ ఇస్తారు. తర్వాత ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అయినా, మున్సిపల్ కమిషనర్లు అయినా, గ్రామ పంచాయతీ అయినా, హెచ్ఎండి అయినా, ఊడా అయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇల్లు కడతా ఉంటారు. ఇల్లు కట్టిన తర్వాత ఏ విధంగా గులుస్తారు? దానికి పరిహారం ఎవరు ఇవ్వాలి? రాజ్యాంగబద్ధంగా 74 ఆర్టికల్ ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని సూచించుకొని చెప్తా ఉన్నావు. జీవో ఇచ్చిన తర్వాత ఒక రంగనాథ్ నియమించారు. మరి ఆయనే ఫైనల్ అంటే ఇవన్నీ తీసేయండి. మున్సిపల్ కార్పొరేషన్లు వద్దు, మున్సిపాలిటీ వద్దు, ఈ గ్రామ పంచాయతీ వద్దు, ఇవన్నీ తీసేసి ఆయనే పెట్టుకోండి. ఆయన కిందనే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆయన దగ్గరికి పర్మిషన్ పోతూ ఉంటారు. ఆయనదేనే ఇరిగేషన్ పర్మిషను, నాలా పర్మిషను, తర్వాత రెవెన్యూ కూడా ఆయనదేనే పెట్టండి. అప్పుడు పెడితే ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇక్కడ రంగనాథ్ ఉంటాడు. మేము అక్రమార్కులకైనా, చెరువుల కబ్జాలకైనా, మరి చెరువుల కబ్జాకైనప్పుడు ఎంఐఎం పార్టీ మరి అదేంది ఏం సల్కం చెరువు అదెందుకు కొడతలేవు? అది కోర్టు స్టే వచ్చిందని అంటారు. మిగతా కోర్టు స్టే వచ్చింది కదా, కోర్టు మీద నీకు ఏమైనా అభిమానం లేదా? మరి అదైనా ఇదైనా ఒకటే కదా.
కోర్టు ఉన్నది. కోర్టు మరి ఇంతవరకు ధిక్కరణ 63 కేసులు ఉన్నాయి. 63 కేసులు ధిక్కరణ అయినప్పుడు అలా ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి? మరి వీళ్ళు ఇచ్చిన వాళ్ళంతా రాంగా. మేము గవర్నమెంట్ ల్యాండ్లైనా, చెరువులైనా, కాలువలైనా కబ్జాలు అయితే దానికి మీరు చేసే దానికి న్యాయపరంగా మేము ఎన్నుకోవడం. గరీబోళ్ళు ఇల్లు కూల్చినా లేదా పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూల్చినా దానికి మేము వ్యతిరేకిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓకే, థ్యాంక్ యూ అన్న. అవును, కేసులు వేపిస్తున్నాం కదా. ఏదైతే పర్మిషన్ ఇచ్చారు కదా, పర్మిషన్ ఇచ్చిన దానికి జెన్యూన్గా కట్టుకునే వాళ్ళకి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు దెబ్బతిన్నది? జెన్యూనిటీ లేకుండా మీరు ఇల్లు పర్మిషన్ ఇచ్చినాక లోన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. గరీబులే కదా ఇల్లు కట్టుకునేది. గరీబులు ఇల్లు కట్టిన తర్వాత మరి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద నీకు ఏమాత్రం నమ్మకం లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇంతమంది ఎంఆర్ఓలు, ఇంతమంది మున్సిపల్ కమిషనరు, ఇంతమంది మున్సిపల్ మేయర్స్ ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఎవరిని ఇంతవరకు జైల్లో పెట్టారు? ఎవరి మీద యాక్షన్ తీసుకోరు? మరి రంగనాథే ఫైనల్ అయినప్పుడు రేవంతే ఫైనల్ కదా, ఎందుకు దీని మీద తీసుకోలేరు? వీళ్ళనే పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. వీళ్ళని పర్మిషన్ ఇస్తే వాళ్ళు దగ్గర పోరు. లేదా ఓ చట్టం తీసుకురండి. ఏదైనా ఇల్లు కట్టుకుంటుంటే మీరు పేమెంట్ పెట్టండి, 50,000 కాదు 1,00,000 పేమెంట్ పెట్టండి. వాళ్ళు కోట్లు నష్టపోతున్నారు. రంగనాథ్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే వాళ్ళు 1,00,000 కాకపోతే 1,00,000 రూపాయలు కట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అదనే ఇంప్లిమెంటేషన్ చేయండి. అప్పుడు వాడు ఇల్లు కట్టుకున్నాడైనా, ఇల్లు కొన్నాడైనా, ఇన్స్టాల్మెంట్ కడతాడైనా, ₹1,00,000 హ్యాపీగా నా ఇల్లు కూలగొట్టాడని ధైర్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అరే నా రాత్రిళ్ళంతా నిద్రపోతలేరు. ఓడు ఏమన్నా నీళ్లు ఉన్నాయనుకో శాటిలైట్ ద్వారా ఇది కుంట అని రాస్తారు. తీయండి పాతయి. 46,000 చెర్లు ఉన్నాయి. పాత డాక్యుమెంట్ తీయండి. ఏ చెర్లకు ఎంత శిఖం ఉంది? ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, చెర్ల ఏదైతే శిఖం ల్యాండ్ ప్రైవేట్ ఉందో, చెరువు మీద ప్రేమ ఉన్నోళ్ళు ప్రైవేట్ ల్యాండ్కు బదులు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి అది కూడా ఆక్యుపై చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. దాంట్లో కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ప్రైవేట్ ల్యాండ్ను మీరు ఆక్యుపై చేసుకోండి. దానికి ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇవ్వండి, లేకుంటే ల్యాండ్ రేట్ కట్టియండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ప్రజల్లోకి ఇబ్బంది పడకుండా పరిపాలన నీట్గా చేయాలి. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? 6 గ్యారెంటీలు పెట్టారు. ఆ గ్యారెంటీల మీద మాట్లాడండి. లేదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రండి, ఏమన్నా చర్చకు రండి. విద్యార్థులు ఎంతమంది భవిష్యత్తు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టి 30 లక్షల మంది అప్లై చేశారు. 50,000 నుంచి 4 లక్షల దాకా అమౌంట్ ఇస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా నిరుద్యోగులు మొన్న విషయంలో తీసుకుంటే ఎస్ఐపిసి దానిలో 19,000 డీజీపీ గారు ఇచ్చారు. మీరు ఇచ్చింది 7,000. అది రిక్రూట్మెంట్ కానీ 2 ఇయర్స్ పడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, 67,000 ఇచ్చిన అన్నావు. నువ్వు 1,33,000 ఉద్యోగాలు అదే అన్న ఇవ్వాలా? అది పెండింగ్ పెట్టినావు. నిరుద్యోగుల విషయంలో అట్లనే ఉన్నది, విద్యార్థుల విషయంలో అట్లనే ఉన్నది, అదేవిధంగా యువత విషయంలో అట్లనే ఉన్నది. మరి ఎవరికి మేలు చేస్తూ ఉన్నావు? మేలు చేయండి. ఏదైనా మంచి పని చేస్తే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. హైడ్రా కూడా చెరువులు కబ్జాలు కాకుండా, నాలాలు కబ్జాలు కాకుండా భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేయడానికి ఉంటుంది. నిరుపేద ఇల్లు కూలుస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చేస్తుంది. థ్యాంక్ యూ.
ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిసింది.